बेगमपेट डिवीजन के इलाके पाटीगड्डा एनबीटी नगर के बस्ती प्रेसिडेंट के लिए आज वोटिंग हुई, जिसमें चिरंजीवी और शेखर मुदिराज ने बस्ती प्रेसिडेंट के लिए कंटेस्ट किया। ये बस्ती प्रेसिडेंट इलेक्शन हर 3 साल में एक बार होता है, जिसमें एनबीटी नगर बस्ती के 850 घर वाले हिस्सा लेते हैं और हर घर से 2 वोट्स डालने की इजाज़त दी जाती है। आज सुबह से ही बस्ती के मुकामियों ने एनबीटी नगर कमेटी हॉल में लगाए गए पोलिंग बूथ में जाकर वोटिंग की। ये पोलिंग बूथ पुलिस की निगरानी में लगाया जाता है, जिसमें कमेटी के 10 मेंबर्स शामिल होते हैं। ये वोटिंग सुबह 7 बजे से लेकर शाम 5:30 तक चलती रही और 80% वोटिंग हुई, जिसके बाद काउंटिंग शुरू की गई और शेखर मुदिराज ने चिरंजीवी से 190 वोट से आगे लीड करते हुए जीत हासिल की। अपनी हार को कबूल करते हुए चिरंजीवी ने एनबीटी नगर की आवाम का शुक्रिया अदा किया और उन तमाम को भरोसा दिलाया कि वो आगे भी आवाम की खिदमत करते रहेंगे। एनबीटी नगर పాటిగడ్డలో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగడం జరిగింది। అందులో పాల్గొన్న వాళ్ళు పేరు చిరంజీవి అలానే శేఖర్ గారు। అయితే ప్రజలు ఎవరైతే ఓటు వేసి గెలిపించారో వాళ్ళని శేఖర్ని, ఇంకోటి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే మెజారిటీ నాకు ప్రజలు ఇచ్చిర్రో వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నాకు ఆ మెజారిటీ ఇచ్చిర్రు। వాళ్ళకు నేను ఎప్పుడు వాళ్ళకు ఏ టైం అయినా కానీ నా విధంగా ఏదైతే సాయం కావాలో వాళ్ళకి ఎప్పుడు ఏదో విధంగా సాయపడడానికి నేను ఉన్నాను। నాది ఓటమి కాదు, ఇది ప్రజలు నాకు ఇంతగానము మెజారిటీ ఇచ్చిరంటే నాది కూడా ఒక గెలిపే। ఎందుకంటే ఒక 9.5 సంవత్సరాల నుంచని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే గెలిచిరో వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళు అప్పటి నుంచని ఉన్నా కానీ ఏం చేయలేకపోయారు। నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఇప్పుడు ఒక 3-4 మంత్స్ అవుతుంది। ఈ 3-4 మంత్స్లోనే నేను ఇంత మెజారిటీ తెచ్చుకుంది నా ఒక బస్సీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఓటేసి ఇంత మెజారిటీ ఇచ్చిర్రు। వాళ్ళందరికీ నా అక్క చెల్లెళ్ళకు నా అన్నదమ్ములకు అందరికీ నేను నమస్కారం చెప్తున్నా। నేను ఎలాంటి టెన్షన్ పడట్లేదు। రేపటి నుంచని నా రంగం అనేటిది స్టార్ట్ అవుతుంది। ఇక్కడ ఉన్న వాళ్ళు నా అందరు ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా ఒక నా కుటుంబం। వీళ్ళని తీసుకొని ప్రతి ఒక్క ఎన్బీటీ నగర్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి కంపల్సరీగా పోరాడతాను। గవర్నమెంట్ నుంచి ఏదైతే స్కీమ్స్ రావాలో ఎన్బీటీ నగర్కి అది కంపల్సరీగా మా ఒక ఇన్ఛార్జ్ తోట నీలిమ మేడం గారు ఉన్నారు, తన దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్బీటీ నగర్లో ప్రతి చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ తీసుకొని వెళ్ళి మేడంని అడిగి కొట్లాడి ఎన్బీటీ నగర్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను కంపల్సరీగా నా తోటి ఏదైతే సాయం అవుతుందో అది కంపల్సరీ చేస్తానని ఈ సమావేశంలో నేను చెప్పడం జరుగుతుంది। ఇంకోటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే గెలుపు ఓటమి అనేటిది సహజం, కంపల్సరీ ప్రతి ఒక్కరికి। నేను గెలుస్తానని పాల్గొనలేదు। నాకు ఇంతమంది ఈ తీరుగా మెజారిటీ ఇచ్చిందంటే నాకు చాలా అద్భుతంగా నాకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను। ఇంకోటి ఇప్పుడు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అపోజిషన్గా నా తరఫు నుంచి నేను ఎట్లా పోరాడి వాళ్ళని ఏ విధంగా చేయాలనో నేను కంపల్సరీ చేస్తూనే ఉంటాను। నా యాక్టివిటీస్ అనేటిది ఎన్బీటీ నగర్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా నేను అది చేస్తూనే ఉంటాను। నేను ఓడిపోయినానని ఇంకా పోను। రేపటి నుంచని నా ప్రారంభం ఇంకో అయితేనే ఉంటుంది। మీ గురించే ఉన్నాను నేను సర్వీస్ చేయడానికి। మీరు ఎనీ టైం ఎన్బీటీ నగర్లో కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, ఎప్పుడైనా నాకు ఆఫీస్కి వచ్చి కలవాలని ఎన్బీటీ నగర్ అక్కజల్లలకు అన్నదమ్ములకు అందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు। కార్యక్రమం ఎందుకు నేను ఓటమి పాలైనా అంటే ఎన్బీటీ నగర్లో ఇండిపెండెన్స్ ఇల్లులు ఉన్నాయి, అక్కడ మీద బస్సీలో దర్గా దగ్గర చిల్లా దగ్గర గత 2 టైమ్స్ ఎలక్షన్లు అయినప్పుడు ఆ ఏరియా తీసుకుండే, ఈ టైము తీసుకోలేదు। ఎందుకంటే వాళ్ళు ఓడిపోతానని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడి ఆ మీది బస్సీ నుంచని తీసుకోవద్దని వాళ్ళు ఇది చేశారు। అలా అయినా కానీ నేను ఏదైతే మెజార్టీ తెచ్చుకోవాలనో అది తెచ్చుకున్నాను। నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను, ఎలాంటి బాధ లేదు। నాకు ఇంతమంది అన్నదమ్ములు అందరూ సపోర్ట్ ఇచ్చినందువలన ఇది మెజారిటీ వచ్చింది। వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్।